రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నడూ నిజాలను మాట్లాడలేదని, ఇప్పటికైనా ప్రజలతో నిజాలను మాట్లాడాలని, ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3, 5 వార్డుల పరిధిలో నడిగడ్డలోని కన్యకా పరమేశ్వరి స్కూల్ నందు వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, రాష్ట్ర మహిళా జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్స్ సాదిక్ బాషా, సమ్మత్, ఆరిఫ్ నాయక్, మాజీ కౌన్సిలర్ మునయ్య, కన్నమ్మ, గౌస్, చాంద్బీ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు సాధ్యం కాని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చాడని, నీతులు వల్లించే చంద్రబాబు ఇప్పటికైనా నిజాలు మాట్లాడాలని, సూపర్ 6 హామీలను నెరవేర్చాలని కోరారు. ఖరీఫ్ సీజన్లో రైతులు పంటల సాగుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో యూరియా నిల్వలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారని, అయితే ఇందులో నిజం ఎంతో తెలియాల్సి ఉందన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతన్నలకు యూరియాను ప్రతి ఏటా అందించారని, నేడు యూరియా పంపిణీలో సంబంధిత అధికారుల ప్రమేయం లేకుండా టీడీపీ నేతలే యూరియా పంపిణీదారుల్లా అవతారం ఎత్తారని, రైతన్నలను నట్టేట ముంచుతూ తమ అనుయాయులకే యూరియాను అందిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై జిల్లా జాయింట్ కలెక్టర్కు సాక్ష్యాధారాలతో చూపించామని తెలిపారు. తల్లికి వందనం పథకం అమలులో ఎంతమంది తల్లుల ఖాతాల్లో చెప్పిన నగదు బదిలీ అయిందో అధికారులు తెలియజేయాలని, గతంలో అమ్మఒడి పథకంలో అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో నగదు ఎటువంటి కోత లేకుండా నేరుగా జమ చేశామని తెలిపారు. ఇప్పుడు తల్లికి వందనం పథకంలో లబ్ధిదారుల సంఖ్య గతంలో కంటే ఎక్కువ ఉండాలని, అయితే అందుకు భిన్నంగా తక్కువ సంఖ్యలో అందిస్తూ బీరాలు పలుకుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మోసాలను, అవినీతిని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వైసీపీ నాయకునికి, కార్యకర్తకు ఉందని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం గురించి వివరించాలని, చంద్రబాబు మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన తమ పోరాటాలను కొనసాగిస్తామని, ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చే వరకు ఉద్యమాలు ఆగవన్నారు. మరొకసారి కష్టపడ్డాం. కానీ సరే మనం అధికారులు మరి కాలం పాటు ఈ కొత్త ప్రభుత్వం తర్వాత గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే మీకు స్పష్టంగా కష్టపడుతున్నారు లేదా అని చెప్పేసి ఏ ఒక్క పథకమన్నా ఇస్తున్నారా? కొన్ని ఏడాది మొదటి సంవత్సరంలో ఏ ఒక్క పథకమన్నా ఉంటున్నారు. ఈ ఏడాది తల్లికి వందనమని ఇస్తున్నారు. అది కూడా ఎందుకు మనం మీటింగ్లు పెట్టి ఏమి చేయడం లేదు, ఏమి చేయడం లేదు అంటే మన పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నామని ప్రదర్శిస్తున్నారు. దాంట్లో కూడా గతంలో మన పార్టీ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి తల్లుల సంఖ్య 2190 తల్లులకి 4 వార్డులు ఉంటే దాదాపు ఈ ప్రభుత్వంలో 487 మంది తల్లులకి పథకాన్ని రద్దు చేసి వాళ్ళందరికీ రాకుండా చేసిన పాపం ఏమన్నా ఈ ఒక్క సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం మనకేమైనా కార్లు ఇచ్చినాయా? మేళలు ఏమైనా కట్టిస్తున్నారా? మన ఆర్థిక వ్యవస్థ ఏమైనా బాగుపడిపోయి మన అందరం మీద ప్రమాణంగా పథకాలు వచ్చిన పరిస్థితి ఏమైనా ఉన్నామా? మరి ఆ సంవత్సరం ఎందుకు వచ్చింది, ఈ సంవత్సరం ఎందుకు రావాలి? ఈ ప్రశ్నకు మాత్రం వాళ్ళు సమాధానం చెప్పారు. ఎంతసేపు మేము ఇచ్చిన
విశేషం ఎవరు మాట్లాడలేదు. మనమే కొన్ని ఏడాది తల్లి అవన్నీ మీకు ఎక్కువైతే కదా, మరి ఆ డబ్బు ఎవరు చదువుతాం. మళ్ళీ మీరందరికీ ఏం చేశానమ్మా, ఆడపిల్లలకి 18 సంవత్సరాలు పైబడిన ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామా చెప్పినాడు. వస్తాయమ్మా? 1500 వస్తున్నాయా నెల నెల? ఎవరికైనా అకౌంట్లో పడ్డాయా? మనకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు అనేది మన అందరికీ కూడా తెలుసు. కానీ మనం ఎంత అమాయకులం అంటే, ఒకసారి ఎవరైనా మోసం చేస్తారు, రెండోసారి మోసం పోతుంది, మూడోసారి మోసం చేయడం చాలా చాలా కష్టం. ఇక్కడ తెలుగుదేశం నాయకులు 4వ మోసం చేశారు. నేను ఒకటే మిమ్మల్ని అందరూ కూడా ఆలోచించమని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కరోనా అలాంటి కష్టకాలు వస్తుంది. కరోనాలో మనం అందరూ ఎంత ఇబ్బంది పడ్డామో ఒకసారి మనకి మందులు ఇచ్చినాడు, ఇంటింటికి రేషన్ పంపిస్తున్నాడు, ఇంటికి డబ్బు పంపిస్తున్నాడు, ఇంటికి మాస్కులు పంపిస్తున్నాడు. ఎవరికైనా కరోనా వస్తే మనం అన్ని కుండకుండా ఉండేది, ఒకే రోజులో ఉంటే వాళ్ళందరికీ కూడా కరోనా ఉంటుందని చెప్పి క్వారంటైన్ సెంటర్లు పెట్టి అందరూ అక్కడ వైద్యులు చేస్తున్నామని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని మనకందరికీ గుర్తించింది. చాలా మంది సీనియర్లు ఉన్నారు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి స్వర్గీయ నేత ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి లాక్కున్నారు. ఎలా లాక్కున్నారు? వైశాఖ సాక్షిగా ఆయన మాట్లాడితే ఎమ్మెల్యేలను కొనుక్కొని వైశాఖ పెట్టుకొని తన సొంత మామైనటువంటి ఆయన మీదికి చెప్పులు విసిరేసి అసహ్యంగా అతన్ని ఒక ఆడ తల్లి నిపం పెట్టేసి తన దగ్గర నుంచి తీసుకున్న వ్యక్తి, అంత నికృష్టమైన రాజకీయం చేసిన వ్యక్తి చంద్రబాబు. అనుభవం చెప్పి 98.5% పూచాత పన్నులు అమలు చేసిన వ్యక్తి మా జగన్. ఆ అభివృద్ధి ఫలాలు మనము అనుభవిస్తూ ఇంతకంటే ఎక్కువ ఇస్తాడు చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు కదా. మనం పేదవాళ్ళము, మనకు ₹1 ఎక్కువ వచ్చినా మనకన్నిటికీ వెసులుబాటుగా ఉంటుంది అని చెప్పేసి నమ్మి చంద్రబాబు నాయుడు కించిత్తు ఎమరపాటు పడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోలేదు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన నైజం చూపించడం జరుగుతాయి. ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నారు. ఆయన చెప్పిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా త్రికరశుద్ధిగా అమలుపరిచిన వ్యక్తి లేదు. సూపర్ 6 లో ఎన్నో చెబుతున్నాడు, మోసం చేస్తున్నారు. అందరూ సూపర్ 6 గురించే మాట్లాడుతూ ఉన్నారు. సూపర్ 6 కాకుండా 143 వాగ్దానాలు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్నాయి, మనమందరికీ తెలుసు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మనకి ఇంటింటికి ఒక బాండు యొక్క సంతకాలు చేసి వెళ్ళలేదు. మేము అనుకరిస్తా ఉన్నాము, షూరిటీ అని చెప్పి పెట్టడం జరిగింది. కానీ దీపం పథకం ఎంతమందికి పడిందో ఎంతమందికి పడలేదో ఇక్కడున్న మహిళలను అడిగినా చెప్తారు. ఇంతకు ముందు వాలంటరీ వ్యవస్థ ఉండింది, సచివాలయ వ్యవస్థ అనేది ఒక గాలిలో ఉండింది. మనకేమి రాకున్నా ఖచ్చితంగా వాళ్ళని పోయి అడిగేవాళ్ళం. కానీ ఈరోజు మనకు ఉన్నాయా రాలేదని అడిగే అవకాశం ఉన్నా లేకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటివన్నీ ఖచ్చితంగా మనం ప్రతి ఇంటికి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున టీడీపీ పార్టీ తల వచ్చైనా సరే మీ అందరికీ అన్ని పథకాలు అందేలాగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.